I hope I hope నేను కూడా అనుకుంటున్నాను ఈ సొసైటీ చేంజ్ అవ్వాలి అండ్ మెనీ ట్రాన్స్ ఉమెన్స్ కెన్ లైక్ ఇండస్ట్రీలో కూడా మంచి వర్క్ చేయాలి అండ్ వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉండాలి అండ్ వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా వర్క్ చేయగలగాలి అండ్ వాళ్ళు కూడా ఒక మంచి కమ్యూనిటీకి ఒక మంచి నేమ్ తీసుకురావాలని ఈవెన్ నేను కూడా అనుకుంటూనే ఉంటాను. నేను కూడా దానికోసమని కష్టపడతాను. బికాజ్ నేను కష్టపడినంత వరకు నాకు సొసైటీ నాకంటూ ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చింది ఇప్పటి వరకు. నేను ఏదైతే చేశానో నాకు ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా ఈవెన్ నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ సొసైటీ కానీ చాలా వరకు నాకు సపోర్ట్ చేసింది. అంతే సపోర్ట్ నాకు ఇండస్ట్రీ ద్వారా వచ్చింది. నాకు వేరే లైక్ నేను వేరే దాంట్లో ఎక్కడ నేను జాబ్ చేయట్లేదు. సో వర్కింగ్ హియర్. సో ఇండస్ట్రీ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చింది. నాకే ఇచ్చింది అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా ఇండస్ట్రీ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. జస్ట్ కమ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ సినిమా ద్వారా అది మళ్ళీ ప్రూవ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సార్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారి గురించి మనం మాట్లాడాలనుకుంటే శరత్ చంద్ర గారి గురించి ఆయన కూడా ఒక స్టెప్ డేర్ చేసి ఈ సినిమా చేశారని అనుకోవాలి కదా. ఆయన శరత్ చంద్ర గారికి సినిమా అంటే బాగా ప్యాషన్ అని. నేను అప్పుడప్పుడు డైరెక్టర్ని కొంచెం మనకి సీనియర్ కదా 36 ఏళ్ళు అయింది వచ్చి 36 అంటే మీరు పుట్టక ముందు వచ్చి ఉంటాను. ఖచ్చితంగా సార్ నేను పుట్టడానికి 16 ఏళ్ళు ముందే వచ్చారు. మీకు 16ఏనా? శరత్ చంద్ర గారు ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్. నేను ఎప్పుడన్నా పండు మీద ఏంటి పండు ఇది అది ఇది అంటే సార్ డైరెక్టర్ గారిని ఏమనుకోండి సార్ చాలా బాగా తీస్తున్నారు సార్ అంటుంటారు. నేను డైరెక్టర్ ఎంత ప్రేమించి ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు చూడలేదు నాయన 36 ఏళ్ళలో. అంటే పండు నాకు ఫస్ట్ నుంచి బాగా అలవాటు. వేరే నా సినిమాకి నా దగ్గర పనిచేశారు. ఆ చనువులో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఈ మధ్యలో వస్తాడు సార్ డైరెక్ట్ గా నేను అనుకోండి సార్ అంటాడు. ఓరు బాబు మీరు ఉండగా అంటే కొడుకుని తెరితే తండ్రి ఫీల్ అయినట్టు ఫీల్ అయిపోతుంటాడు ఆయన. ఆయన మన ఇద్దరం వేరే మాడుకుందాం ఆయన ఉండగా ఏం ఆడుకోవద్దు. ప్లస్ సినిమా అంటే పిచ్చ ప్యాషన్ అండి. ఈ సినిమాని నిజంగా మా పండుగ అటువంటి ప్రొడ్యూసర్ దొరకటం ఆయన సినిమాకి ఏం కావాలో అది 100% స్పెండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క డీటెయిల్ ఆయనకు తెలుసు సినిమా గురించి. చాలా ప్యాషనేట్ గా హిస్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇట్స్ వెరీ డేర్ స్టెప్ అని కూడా మనం అనొచ్చు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ ని ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు. అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా లైక్ ఇంకా నా దృష్టిలో అయితే ఇంకా మన వాళ్ళు అంత ఆలోచిస్తారంటే ఇలాంటి కాన్సెప్ట్ని కూడా తీసుకుంటారా అనేది నాకు కూడా డౌట్ ఉంది ఇప్పటి వరకును. సో ఇలాంటి మూవీ కూడా ప్రొడ్యూసర్స్ అంటే లైక్ ఎంతైనా ఖర్చు పెడతాను వెనకాడకుండా లైక్ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సార్ మీరే సార్. సో అంత జాగ్రత్త పడి కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చారంటే రియల్లీ హీస్ ఎ గ్రేట్ పర్సన్. శరత్ చంద్ర గారు థ్యాంక్ యూ సో లైక్ యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ మూవీ. సినిమా సూపర్ హిట్ అయితే ఇంకా ఆయన పాపం ఇండస్ట్రీలో అలా ఇంకా మంచి సినిమాలు తీయాలని అందరూ కోరుకుందాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటేనే ఆర్టిస్టులు బాగుంటారు, ఆర్టిస్టులు బాగుంటేనే హీరోలు బాగుంటారు, లైక్ ఇండస్ట్రీ కూడా. ఇప్పుడు ప్రొడ్యూసర్ బాగుంటే ఇప్పుడు ఈ సినిమా బాగుంది అనుకోండి ఇందులో చాలా మందికి లైఫ్ వస్తుంది ఈ సినిమా ద్వారా. అందరూ బాగుంటారు. అండ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఈ మూవీలో మీరు ఈ ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, డూ యూ ఫీల్ లైక్ ఎప్పుడైనా అమ్మో ఇప్పుడు లైక్ మీరు ఈ మూవీ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు డిడ్ యూ ఫీల్ లైక్ ఐఎమ్ ఆల్సో ట్రాన్స్ ఉమెన్ నౌ ఇన్ దిస్ మూవీ, సో ఐ ఫీల్ లైక్ నేను అట్లనే ఉండాలి అని అనుకున్నారు, లేకపోతే ఎక్కడైనా యశస్వి లాగానే మేము చూడగలుగుతున్నామా? లేదు, పండు సార్ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు యాజ్ ఐ సెడ్ యూ ఇట్ ఈస్ కంప్లీట్లీ అనుపమ. ఎక్కడ అనూప్ గురించి కానీ అనూప్ బిహేవియర్ కానీ అనూప్ క్యారెక్టరైజేషన్ కానీ ఎక్కడ నేను స్క్రీన్ మీద కనిపించదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అనుపమ. ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనుపమ ఎలా ఉంటుందో సినిమా మొత్తం అలానే చూస్తారు. దట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్. సో ఈ మూవీలో మీరు ట్రాన్స్ అని చెప్పడానికి అంటే లైక్ మీ ఫ్యామిలీతో చెప్పడానికి మీకు భయం వేసిందా? లైక్ ఇప్పుడు చెప్తే వీళ్ళు ఎలా అనుకుంటారు అనేది. అంటే ఈ సినిమాలో ట్రాన్స్ అని తనకన్నా ముందు పేరెంట్స్కి తెలుస్తుంది. తను ఆ బిహేవియర్ అది చూసి డాక్టర్ తీసుకెళ్తే డాక్టర్ చెప్తాడు అనమాట. ఇది అనగానే ఇంకా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అసలు బుద్ధి ఉందా దానికి అలా చేస్తారు అని తిడితే అసలు నాకు ఫ్యామిలీ వద్దు, రిలేషన్ ఎవరు వద్దు, నేను నా పిల్లలు సెపరేట్గా బతుకుతా అని చెప్పి ఆ ఊరి నుంచి ఇంకో తీసుకెళ్ళిపోయి ఆ ఊర్లో ఫ్రెష్గా 2 కొడుకులు 1 కూతురు అని చెప్పి స్టార్ట్ చేస్తారు లైఫ్. సో నవే డేస్ అంతా చేంజ్ అయిపోయింది. లైక్ వీళ్ళు ట్రాన్స్ అని, వీళ్ళు ఉమెన్ అని, వీళ్ళు మెన్ అని లేదండి. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు వచ్చారు కదా. ఇప్పుడు చాలా మంది చూసుకుంటే ఇప్పుడు చాలా మంది లాయర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఈవెన్ నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు గవర్నమెంట్ మన తెలంగాణ స్టేట్ లోనే గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. అండ్ ఆర్టీసీ డ్రైవర్స్ ఉన్నారు.
అండ్ మెనీ క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు, దే ఆర్ ఆల్సో ట్రాన్స్ ఉమెన్స్ అండ్ దే నో మీ వెరీ వెల్. లైక్ వాళ్ళు నాకు బాగా తెలుసు అనమాట, అండ్ వాళ్ళకి నేను బాగా తెలుసు. అండ్ చాలా మంది ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు, లైక్ సాఫ్ట్వేర్స్ ఉన్నారు చాలా మంది. సో అట్లా ఈవెన్ నా వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ నాసాలో వర్క్ చేస్తుంది, షీఈ్ ఎ మోనా అండ్ షీఈ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆ అమ్మాయి రోజుకు ఒక కంట్రీలో ఉంటుంది. షీఈ్ ఆల్సో ట్రాన్స్ ఉమెన్. అండ్ చాలా మంది మోడల్స్ ఉన్నారు, హీరోయిన్స్ కూడా ఉన్నారు, మలయాళంలో కూడా హీరోయిన్స్ గా చేశారు, అండ్ తెలుగులో త్వరలో నేను రాబోతున్నాను, ఇలా చాలా మంది ఉన్నారు. చాలా మంది మీకు ట్రాన్స్ అయ్యాక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే సార్ ఫ్యామిలీ పరంగా అయితే నాకేం లేదు. లైక్ ఫ్యామిలీ పరంగా కాదు, ఈ లవర్స్ పరంగా. సార్ లవర్స్ పరంగా ఎవరికైనా ఉంటుంది సార్, అమ్మాయిలకు ఉంటుంది అబ్బాయిలకు ఉంటుంది. ఎవ్రీ ట్రాన్స్ ఉమెన్ ఏ విషయంలోనూ బాధపడదు. అంటే తల్లిదండ్రుల విషయంలో కొంతవరకు బాధపడుతుందేమో, బాయ్ ఫ్రెండ్స్ విషయంలో మాత్రం పీక్స్ వెళ్ళిపోతుంది. ప్రేమ అనేది పీక్స్ వెళ్ళిపోతుంది. ఇంక వాడే ప్రపంచం, ఇంక వాడి గురించి మూడో ప్రపంచ యుద్ధం చేయమన్నా సరే ఎస్ ఐఎమ్ రెడీ టు డూ అంటారు. చేశారా సార్? నేను చేయలేదు సార్, నేను చేయలేదు సార్. నేను అంతవరకు చెప్పారు కదా నిజం సార్. నా గుడ్లు అందరూ పెళ్లి చేసుకెళ్ళిపోయారని ఒకనే ప్రేమించాను సార్, అది ఎప్పుడో 10 years బిఫోర్ స్టోరీ అది. అండ్ అదేంటి మీరు 20 years ఇందాక అన్నారు కదా 36 years ఏంటంటే నేను అప్పుడు 16 ఏళ్ళు. అంటే నేను ఏం కాదు, నాకు 4 మనలు ఉన్నారు, నేను ఎంగలా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కొత్తగా పెళ్ళి అవ్వాల్సిందే లేదు కదా. అంతే సార్. సో అట్లాగనమాట. సో ఖచ్చితంగా కాదు, మూడో ప్రపంచ యుద్ధానికి ఇంకా రెడీ అవ్వలేదు మీరు? లేదు సార్, నేను అవ్వలేదు, అవ్వను కూడాను. పందెం అవుతారని రెడీ సార్. నాకు అసలు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. బాయ్ ఫ్రెండ్స్ అది క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు, ఆల్ ఆఫ్ సడన్ గా ఎవడో తగులుతాడు సెట్. తగలనండి, నేను చూస్తున్నాను సార్, బికాస్ బోర్ కొడుతుంది లైఫ్ అంతా. ఐ వాంట్ గో విత్ హిమ్ అవుట్, లైక్ మంచి ప్లేసెస్ చూడాలని అది నాకు కూడా ఉంది. బట్ ఇట్స్ ఓకే, టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. సో సారంగ దర్యా గురించి కొత్తగా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారు? కొత్తగా ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఈ సినిమాకి ఎంత అయింది అంత అయింది, ఎక్కడ తీసాం అక్కడ తీసాం అని ఏం చెప్పదలుచుకోలేదు. సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది, అది బాగా తీశారు కాబట్టి చూసి సక్సెస్ చేస్తే ఇలాంటి కొన్ని మంచి సినిమాలు ఇంకా వస్తాయి. ఖచ్చితంగా చూస్తారు సార్, ఎందుకంటే ఇది కొత్త కాన్సెప్ట్. మూవీ కాన్సెప్టే చాలా కొత్తగా ఉంది. అండ్ అందులోనూ ఒక అమ్మాయిని ట్రాన్స్ ఉమెన్ గా చూపించడం, దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు, హోల్ ఇండియా తెలుగులోనే. సో దిస్ ఇస్ అబ్బాయిలు చాలా మంది తెలుగు మూవీస్ లో చేశారు కానీ బట్ అమ్మాయి చేయడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఐ హోప్ ఈ పైగా మీరు ఫస్ట్ టైం యాంకరింగ్ చేయటం, అది ఇంకా నేను కూడా ఫస్ట్ టైం హోస్టింగ్ చేస్తాను. నాకు కూడా భయంగానే ఉంది. సీనియర్ ఆర్టిస్టుల ముందు ఎప్పుడో నేను పుట్టక ముందు నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నాను, పుట్టక ముందు నుంచి మీరు సినిమాలు చేస్తున్నారు సార్. మిమ్మల్ని చూస్తూ పెరిగాను సార్ నేను సినిమాల్లో. చిన్నప్పుడు మీరు వస్తే భయపడిపోయేవాళ్ళం, మై గాడ్ విలన్ వచ్చారు. నేను కూడా స్టార్టింగ్ లో కొంచెం భయపడ్డాను యాక్ట్ చేసే స్టార్టింగ్ లో. చెప్పలేదు ఎప్పుడు, తర్వాత ఇది ఫన్నీ ఫిల్ అని వదిలేసావా? ఎవరు అలా మీ గురించి థింక్ కూడా చేయరు సార్. సో ఈ మూవీలో మంచి సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? చాలా మంచి సాంగ్స్ ఉన్నాయండి. ఎబెనేజర్ పాల్ అని మా మ్యూజిక్ డైరెక్టర్. సో హీస్ ద మ్యూజిక్. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏముంది ఈ మూవీలో? నా మూవీలో ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఒక సాంగ్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ చాలా కనెక్టింగ్ గా ఉంటుంది సాంగ్, చాలా బాగుంటుంది. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ఫిల్మ్. ఓకే. అండ్ ఎన్ని డేస్ పట్టింది టోటల్, అంటే మీరు ఆ క్యారెక్టర్లోకి రావడానికి కానీ, అంటే నేను ఇదే అని మీకు మీరు తెలుసుకో ఈ మూవీ చేయటం కానీ అలా ఎన్ని డేస్ పట్టింది? డైరెక్టర్ గారు కథ చెప్పగానే వెళ్ళిపోయింది అందులోకి. అవునా, నైస్. సో తేజగా ఉన్న మీరు ప్రియాంకగా మారినప్పుడు మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి? మీరు ఎలా అనిపించింది? నేను కొత్తగా ఏమీ ఫీల్ అవ్వలేదండి తేజ టు ప్రియాంక అనేది. జస్ట్ నా బాడీలో పార్ట్స్ మారాయేమో కానీ సేమ్ ఫీలింగే ఉండింది. బికాస్ చిన్నప్పటి నుంచి తేజు ఫీల్స్ లైక్ ప్రియాంక ఓన్లీ, సో దట్ అందుకనే కదా ప్రియాంక వచ్చింది. సో కాకపోతే నాకు ఆ టైంలో అనిపించింది ఏంటి అంటే, లైక్ నన్ను నేను చూసుకునేటప్పుడు ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్, యా నౌ యూ లుక్ లైక్ పర్ఫెక్ట్ ప్రియాంక అని నేను అనుకున్నాను. నౌ యూ ఫీల్ కంప్లీట్. ఎప్పుడైనా సూసైడ్ అటెంప్ట్ ఏమైనా ట్రై చేశారా? అలా అనిపించిందా? యా, ఎందుకు అనిపిస్తుంది? ప్రియాంక అది కాదు కదా. నో సార్, నేను అవన్నీ దాటిన తర్వాత ఇంత స్ట్రాంగ్ అయ్యాను. డే వన్ నుంచి స్ట్రాంగ్ అయ్యారు. స్ట్రాంగ్ అంటే ఎంత డే డెసిషన్స్ అనేవి తీసుకునేంత స్ట్రాంగ్ కాదు, అంటే మొండిగా ఉండిపోయేదాన్ని.
వీళ్ళు కొడతారా కొట్టని, తిడతారా తిట్టని, లేకపోతే ఎవరేమనుకుంటారు అనుకుని అని వాళ్ళు ఎదురుగా ధైర్యంగా ఉండేదాన్ని. కానీ బట్ నేను ఒంటరిగా ఉండేటప్పుడు ఐ ఓన్లీ నో దట్ పెయిన్. లైక్ నాకు మాత్రమే తెలుసు. నేను ఈవెన్ నేను ఇది మీడియా ముందు చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు. ఇట్లాంటి ఐడియాలు అయితే నేను ఎవరికి ఇవ్వను, అసలు ఫాలో కూడా కాకండి. నా మీద నేను కిరోసిన్ పోసుకొని నా బాడీ అంతా బర్న్ అయ్యేలాగా నేను చేసుకున్నాను. 1 2 ఎస్ సార్. అండ్ ఆల్మోస్ట్ నా ఫేస్ హాఫ్ వరకు కూడా కాలిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఐ కేమ్ హైదరాబాద్ అండ్ ఐ టుక్ మెనీ ట్రీట్మెంట్స్. సో దాని తర్వాత నేను ఇలా ఉన్నాను. మేబీ నాకు ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుంటే మేబీ నేను ఇంకా బాగుండేదాన్నేమో అనేది నాకు నేను రెడీ అయ్యే, నేను అద్దంలో చూసుకున్న ఎవ్రీ టైం నేను అనుకుంటూ ఉంటాను. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఫర్ ఏ బాయ్ ఫ్రెండ్ కోసం స్లీపింగ్ పిల్స్ తీసేసుకున్నాను. ఇట్స్ లైక్ ఇంకొక 1 hourలో నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకపోయింటే, నా ఫ్రెండ్స్ నన్ను అడ్మిట్ చేయకపోయిందంటే మేబీ ప్రియాంక ఇవాళ మీ ముందు ఈ సారంగ తెగే సినిమాకి ఇంటర్వ్యూ చేసేది కాదేమో. మరి 3వ ప్రపంచ యుద్ధం రెడీ అయ్యారంటే ఎప్పుడు లేదన్నారు సార్. దాని తర్వాత ఇంకా ఆగిపోయాను సార్. ఇంకా చెయ్యకూడదు ఇలాంటివి, వర్త్లెస్ పీపుల్ గురించి మన వర్త్ని మనం పాడు చేసుకోకూడదు అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. సో అప్పటి నుంచి ఐ నెవర్ థింక్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అసలు అలాంటి ఆలోచనలు కూడా మనం మనసులోకి రాకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ సక్సెస్తోనే ఏదైనా ఎవరికైనా సమాధానం చెప్పాలి. బికాజ్ మనకంటూ ఒక వర్త్ ఉంటుంది. మన వర్త్ అనేది ఎదుటి వాళ్ళకి చూపిస్తేనే కదా ఓ మై గాడ్ ప్రియాంకను నేను లాస్ అయ్యాను అనేది అనుకోవాలి. నాట్ ఓన్లీ ప్రియాంక, లైక్ మెనీ పీపుల్. ఇక్కడ ఓన్లీ సక్సెస్ స్పీక్స్ అండి. మనిషికి అది ఏ జనర్ అయినా కానీ మనిషికి వాల్యూ లేదు. సక్సెస్ అయితే అందరూ మనోడు అంటారు, సక్సెస్ కాకపోతే ఆడికి మనకి సంబంధం లేదు. అది నిజం సార్. సక్సెస్ అయితేనే మనం ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పాలి. సక్సెస్ వెనకాల చాలా స్ట్రగుల్, చాలా స్ట్రెయిన్ ఉంటుంది, విపరీతమైన పట్టుదల ఉంటాయి. కానీ ఈవెన్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేను ఐమ్ డూయింగ్ టీవీ షోస్ చేసేటప్పుడు కూడా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఇంట్లో వాళ్ళతో చెప్పలేకపోయే వాళ్ళు, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు కాదు. వై యూఆర్ డూయింగ్ లేడీ గెటప్స్ అని ఎందుకు వేస్తున్నావు అనేవారు. బట్ నా అదృష్టం కొద్ది నాకు లేడీ గెటప్స్ క్యారెక్టర్సే వచ్చినాయి ఒక కామెడీ షోలో. సో అక్కడి నుంచి ఐ వాజ్ లైక్ ఓకే ఇది నాకు ఒక మెట్ అనుకుంటున్నాను. నేను అమ్మాయిలాగా చూసుకోవడం అనేది నాకు ఇష్టం పర్సనల్గా. సో అక్కడ నాకు ఒక ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ గెటింగ్ రెడీ ఎవ్రీ డే. లైక్ నేను శారీ కట్టుకొని నాకు నచ్చినట్లు నేను రెడీ అవటం కానీ ఇవన్నీ కూడా అక్కడ జరిగేవి. సో ఆ సెట్లో ఉన్నంతసేపు ఐ ఫీల్ లైక్ నేనేదో ఒక హెవెన్లో ఉన్నాను. సో చాలా కంఫర్ట్గా ఉండేదాన్ని. సో ఫైనల్ ఇవాళ నేను ఇంకా చాలా లైక్ నా లైఫ్లో నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను అండ్ హ్యాపీగా ఉన్నాను. సో అట్లా అలాంటి టైంలో నాకు సూసైడ్ అటెంప్ట్ థాట్స్ వచ్చినాయి అనమాట. ఇంక లైఫ్లో ఇంకేం చేయలేము అనుకునే టైం కాదు. సూసైడ్ అటెంప్ట్ అంటే ఏ మందు తాగొచ్చు, ఒళ్ళుగాలు చేసుకోవటం ఏంటండి బాబు. మామూలుగా అగ్గిపొల్లు కాల్సినప్పుడు అంటుకుంటేనే ప్రాణం గిలగిల్లా ఆడిపోద్ది. తెలియలేదు సార్ అది ఆ టైంలో. లైక్ నాకు ఇంకా అసలు ఈ లైఫ్ వద్దు అనుకున్న స్టేజ్లో ఏం చేయాలో కూడా తెలియదు. అంటే ఇప్పుడు ఏ చాక్తోనో కోసుకుందాం అంటే బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి నాకు. అదొక భయం ఉంది. నేను దారుణం కదా. దారుణం అంటే ఇదేమనుకున్నా అంటే కాలిపి ఒకేసారి ప్రాణం పోతుందేమో. అప్పటికే నా మా ఊర్లో 2-3 ఫైర్ యాక్సిడెంట్లు చూసాను అనమాట. సో సినిమాల్లో కూడా చూసాను. వెంటనే అలా టప్పు పడిపోతా ఉంటారు అంటే వెంటనే అయిపోతుంది అనుకున్నాను. దాని తర్వాత రికవరీ అవడానికి ఆల్మోస్ట్ నాకు 2-3 ఫ్రై అవుతాయి కదా, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది. 2 to 3 years అయింది. స్కిన్ అంతా మళ్ళీ మార్చాలి. సో 2 నుంచి 3 ఏళ్ళు టైం పట్టింది నాకు. నేను అనుకున్నాను అసలు నా జీవితంలో నేను ఏదైనా ఒక షిట్టి థింగ్స్ ఉన్నాయంటే, ఒకటి నేను ప్రేమించడం, 2 ఇది నన్ను నేను చేసుకోవడం, ఇట్లా నన్ను నేను బాధ పెట్టుకోవడం. సో అప్పటి నుంచి ఎప్పుడు సెల్ఫ్ హార్మ్ అనేది నేను ఎప్పుడు చేసుకోను. ఎవరైనా నా మీద నన్ను ఏదైనా అంటే ఓకే ఐల్ బీ క్వైట్, సైలెంట్గా ఉంటాను, ఏం మాట్లాడను, నా పని నేను చూసుకుంటాను. సో టైం విల్ కమ్ అండ్ టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ అనేది నేను బాగా నమ్ముతాను. గుడ్, గ్రేట్ ప్రియాంక. డెఫినెట్లీ ఈ సినిమా అలాంటి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలనే కోరుకుంటున్నాం. ఈవెన్ ఐ హోప్ సో. ఈ సినిమా చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ కి ఒక కాన్ఫిడెంట్ ఇస్తుందని అనుకుంటున్నాను. అండ్ నాలాగా స్ట్రగుల్ అయ్యి ఒక మంచి స్థాయిలోకి రావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మంది ఈ ట్రాన్స్ ఉమెన్ ఫ్యామిలీలో ఎవరైతే యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ, వాళ్ళ కజిన్స్ కానీ, వాళ్ళ సిబ్లింగ్స్ కానీ, సో వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూసి ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుందేమో అని నేను అనుకుంటున్నాను. సరే, ఈ మూవీ క్లైమాక్స్ ఎలా ఉండిపోతుంది అండ్ క్లైమాక్స్ జరిగినప్పుడు లైక్ మీకు ఏమైనా అనిపించిందా, లైక్ ఓ మై గాడ్ ఇలా కూడా ఉంటుందా అంటే? ఆ క్లైమాక్స్ సీన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, మా బావమరిది వచ్చి నన్ను తిడతాడు, అలాగా
ఆ అమ్మాయి లక్షణాలు ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లోనూ పడేస్తే ఏ సిగ్నల్ దగ్గర పడేస్తే అడుక్కు తింటారు ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటే అన్ని లాగి పీకి ఆ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అలా అయింది, అది నా రక్తం, అది దాన్ని తీసుకుని నేను పెడతాను, నాతో సంబంధం లేదంటే మీరు అందరూ దుబ్బేయండి అని చెప్పి ఫ్యామిలీ అందరిని బయటకి వెళ్ళేస్తాను. అని బామ్మ అది ఇంకెప్పుడు లైఫ్లో నాకు అనిపించుకో నా కూతురు నా ఎదురు నెలంత మాట అంటాను, ఆ ఎమోషన్స్ చాలా బాగా అనిపించింది. ఐ థింక్ ఈ సీన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఆడే థియేటర్లో ఉంటాను కాబట్టి సో ఖచ్చితంగా నేనైతే లేచి విజిల్స్ అండ్ ఖచ్చితంగా కొడతాను. ఏడవకండి సార్ ఏడవకండి, నేను ట్రై మై బెస్ట్ సార్, నేను ఆడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. నీకు అలవాట్లేదు ఏడవటం. సో సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ ఎక్కడో కళ్ళన్నా చెమరుస్తాయి కదా సార్, సారంగ తరియాలంటే సినిమా చూసి ఏడవకుండా ఎవరైనా ఒకరు బయటకు వచ్చారంటే ఇంకేమనుకోవాలి, ఏడవకూడదు సినిమా చూసి, ఆనందపడాలి సార్. ఈ సినిమా ఎంజాయ్ చేసినంత వరకు ఎంజాయ్ చేస్తాము అండ్ క్లైమాక్స్ లో అంటే ఖచ్చితంగా ఎమోషన్ సీన్స్ దట్ ఇస్ వాట్ వి వాంటెడ్ టు సే. ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ అంటే ఎక్కడో రైల్వే స్టేషన్ లో ఉండే వాళ్ళు కాదు, దే హ్యావ్ లైఫ్ బియాండ్ దట్, దే కెన్ అచీవ్ ఎనీథింగ్. ఒక పేరెంట్స్ సపోర్ట్ ఉంటే దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అని చూపెట్టారు. దిస్ ఈస్ ట్రూ అండి. యాక్చువల్లీ ఈవెన్ నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో బయట చాలా వరకు దే బోర్న్ ఇన్ గోల్డెన్ స్పూన్. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. సో నువ్వు చేస్తే ఇది చేయాలి లేదంటే ఇంకొకటి చేయాలి అని చెప్పేసి నేను నా కళ్ళారా చూశాను. నేను ఎప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను, నాకు ఒక మంచి దారిలో పెట్టావు కాబట్టి నా లైఫ్ ఇలా ఉంది. లేదు అంటే నేనేం చేసి ఉండేదాన్ని, నేనేమైనా ఎలిజబెత్ కూతుర్ని కొడుకుని ఏం కాదు కదా, మేబీ నేను కూడా అదే పనులు చేసి ఉండేదాన్ని ఏమో. ఇఫ్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీ ఛాన్సెస్ ఇన్ ది ఇండస్ట్రీ ఆర్ ఎల్స్ ఇంకేదైనా వర్క్ చేసుకోవటం కానీ, బికాస్ ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్. ఐ జస్ట్ ఫినిష్డ్ మై 10th and I came here when I was in 15. సో 15 yearsకి ఇక్కడికి వచ్చేసాను, నాకు కూడా ఏం తెలీదు. నేను వాళ్ళ గురించి అదే ఆలోచిస్తూ ఉంటాను, నేను వాళ్ళకి అదే చెప్తూ ఉంటాను. లైక్ నా ఫ్రెండ్స్కి ఇప్పుడు నేను అలా చెప్పిన తర్వాత నా మాట విన్న ఫ్రెండ్స్ దే ఆర్ వెరీ హ్యాపీ బికాజ్ వాళ్ళు చాలామంది మేకప్ ఆర్టిస్ట్లు అయ్యారు. మన హైదరాబాద్లోనే ది బెస్ట్ రేంజ్లో వాళ్ళు చార్జ్ చేస్తూ ఉంటారు అనమాట, బ్రైడల్స్కి కానీ హెయిర్ స్టైల్స్కి కానీ వీళ్ళందరికీ. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. మేబీ వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ ఉంటే వాళ్ళు కూడా అది చేయరు. సో చాలామంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. వాళ్ళకి సరైన అవకాశం దొరక్క, సరైన ఛాన్స్ అనేది ఎవరు ఇవ్వక వాళ్ళు అక్కడ అలా ఉన్నారు. ఈవెన్ అట్లీస్ట్ దే వాంట్ టు డూ సంథింగ్ అంటే అట్లీస్ట్ దానికి కూడా ఒక సపోర్ట్ అనేది కావాలి కదా ఇప్పుడు ఎవరికైనా సరే, నాకు కూడాను. సో అట్లా అన్నమాట. సో థ్యాంక్ యూ సార్, మీరు ఆ సీన్ గురించి చెప్పినందుకు. రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ.